కమ్యూనికేషన్ సమస్యల వల్ల ఒకప్పుడు ఉద్యోగ ఇంటర్వ్యూల్లో తిరస్కరణకు గురైన ఒక మహిళ నేడు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా చెవుడు మూగ మహిళలకు మార్గదర్శిగా నిలుస్తున్నారు. ఆమె నాగూర్కు చెందిన కృతికా దుండే గారు. పుట్టుకతోనే మూగ చెవిటి అయిన కృతిక బాల్యమంతా సవాళ్లతోనే సాగింది. బడిలో ఉపాధ్యాయులు, తోటి స్టూడెంట్స్కు సైన్ లాంగ్వేజ్ తెలియకపోవడంతో ఆమె ఒంటరితనాన్ని అనుభవించారు. కానీ ఆ అడ్డంకులే ఆమెలో పట్టుదలను పెంచాయి. తన తల్లిదండ్రుల అండతో చదువు పూర్తి చేసుకున్న కృతికా గారు ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పుడు ఆమెకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కమ్యూనికేషన్ సమస్యల వల్ల ఇంటర్వ్యూలు మధ్యలోనే ఆపేసేవారు. అయితే ఆమె పట్టుబదలకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతికారు. దీపికా భాటియా నేతృత్వంలోని మహిళా పారిశ్రామికవేత్తల నెట్వర్క్ గురించి తెలుసుకున్న కృతికా గారు అందులో చేరారు. మొదట్లో లైవ్ క్యాప్షన్ సహాయంతో విషయాలు అర్థం చేసుకునేవారు. అనంతరం కృతిక తనలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న ఇతర మూగా చెవిటి మహిళలకు ప్రోత్సహించడం మొదలుపెట్టారు. నేడు ఆమె 1000 మందికి పైగా మూగా చెవిటి మహిళలకు మెంటార్గా వ్యవహరిస్తున్నారు. ఈ నెట్వర్క్ ద్వారా నెలకు 70,000 వరకు సంపాదిస్తున్నారు. ఆర్థిక స్వాతంత్రం నా జీవితాన్ని మాత్రమే కాదు, నన్ను చూసే సమాజపు చూపును కూడా మార్చింది. అంతేకాకుండా ఆమె ఇన్స్టాగ్రామ్లో సైన్ లాంగ్వేజ్లో వీడియోలు చేస్తూ లక్షలాది మందికి అవగాహన కల్పిస్తున్నారు. సైన్ లాంగ్వేజ్ అనేది కేవలం సైగలు మాత్రమే కాదు, అది ఒక గొప్ప భావ వ్యక్తీకరణ అని నిరూపిస్తూ కృతికా గారు సాగిస్తున్న ఈ ప్రయాణం ఎంతటికో స్ఫూర్తిదాయకం.